వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆశయాలు లేవు, సిద్ధాంతాలు పట్టవు, లిమిట్స్ జాంతానాయి, ఏదైనా ఒకటే, దోస్త్ మేరా దోస్త్. అప్పటి వరకు శత్రువైనా ఆ టైంకి మిత్రువే, చెట్టాపట్టాలేసుకొని చెలరేగిపోవటమే. పీఠాల కోసం ఎంత పీఠముడులైనా నో ప్రాబ్లమ్స్. అందరి లక్ష్యం ఒక్కటే, సీటు కావాలి, కుర్చీ దొరకాలి, అంతే. ఇది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కనిపిస్తున్న భాగోతం. సిద్ధాంతాలు, ప్రజల ఆశలు, ఆశయాలు, అభివృద్ధి, సంక్షేమ నినాదాలతో రాజకీయ పార్టీలు జనాల్లో బాగానే ఊదరగొడతాయి. పార్టీల్లో వ్యక్తులు, నాయకులు మారుతున్నా సిద్ధాంతాల్లో ఎలాంటి మార్పు ఉండదు అన్నది గతం. ఇప్పుడు మాత్రం ఏదైనా విషయంలో విధానపరమైన నిర్ణయాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం అభ్యర్థిని బట్టి ఓటు వేసి గెలిపించుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో మాత్రం ప్రజల సంక్షేమంతో సంబంధం లేకుండా కేవలం పదవులు దక్కించుకోవటమే లక్ష్యంగా నేతలు పావులు గదిపారు. పదవులు కొనుక్కోవటం, అమ్ముకోవటం ఫ్యాషన్ అయిపోయింది. గెలిచిన అభ్యర్థులను ఎంతకైనా కొనేందుకు భారీగా ఇస్తే అమ్ముడుపోవటానికి రెడీ అంటూ కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. అన్ని ప్రధాన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో పొత్తులు పెట్టుకున్నాయి. ఒక పార్టీ ఒక మున్సిపాలిటీలో మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటే నిరంతరం తీవ్ర ఆరోపణలు చేసుకునే పార్టీలు సైతం మరో మున్సిపాలిటీలో మాత్రం పొత్తు పెట్టుకొని కౌన్సిలర్లను గెలుచుకున్నాయి. కౌన్సిలర్లు గెలుచుకున్న పార్టీలు అభ్యర్థులు తమకు ఇంకా మంచి పదవి ఇస్తే ఏ పార్టీలోనైనా చేరతామని ప్రకటించడం గమనార్హం. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బద్ద శత్రువుల్లా కనిపిస్తారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో సై అంటే సై, ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లకు సవాళ్లు విసురుకుంటారు. కానీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ విషయంలో పొత్తులు పెట్టుకుని జనాలను ఆశ్చర్యపరిచారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటై పదవులను కైవసం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై మున్సిపాలిటీని దక్కించుకున్నాయి. జాతీయ స్థాయిలో తీవ్రమైన సిద్ధాంత వైరుధ్యం ఉన్న కాంగ్రెస్, బీజేపీలు సైతం ఒక్కటయ్యాయి. జిల్లా స్థాయిలో పదవే ముఖ్యంగా పావులు కదిపాయి. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీనే బీజేపీ. కాగా అలాంటి పార్టీకి చెందిన వారు కాంగ్రెస్ తో జతకట్టడం విశేషం. సిద్ధాంతాలకు కట్టుబడే కమ్మీలు కూడా కట్టుబాట్లను చెరిపేశారు. సిద్ధాంత పరంగానే వ్యవహరిస్తాయని, ఆ నాయకులకు పదవులు, అధికారం ముఖ్యం కాదనే పేరును మర్చిపోయినట్టు కనిపిస్తోంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో వాటన్నింటికీ తిరోధకాలు ఇచ్చారనే అపవాదును, విమర్శలను మూటకట్టుకున్నారు కమ్యూనిస్టులు. సిపిఐ, సిపిఎంలు కూడా సిద్ధాంతాన్ని వదిలేసి తప్పుదారి పట్టాయని పలువురు మండిపడుతున్నారు. సిపిఐ, సిపిఎం ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. సిపిఐ కొన్ని చోట్ల కాంగ్రెస్ తో, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది. సిపిఎం కూడా బీఆర్ఎస్ తో, కాంగ్రెస్ తో వేర్వేరు మున్సిపాలిటీల్లో జతకట్టింది. ఎన్నికల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారితోనే పొత్తంటూ చర్చలు, బేరసారాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని, తమకు అధికారం, పదవులు పరమావధి కాదని చెప్పుకోలేని పరిస్థితికి చేరుకుంది. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఇదే రూల్ పాటిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు కోసం పుట్టినట్టు చెప్పుకునే బీఆర్ఎస్ సైతం చివరి వరకు సమైక్యవాదాన్ని వినిపించిన చివరకు సిపిఎంతో పొత్తు పెట్టుకుంది.
ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందనే భయంతో జనసేనతో ముందుకు సాగటానికి బీజేపీ నేతలు వెనకడుగు వేశారన్న వాదనలున్నాయి. పార్టీలు ఎందుకు సిద్ధాంతాలను పక్కన పెడుతున్నాయి? ప్రజలు ఇచ్చిన తీర్పును కాదంటున్నాయా? సిద్ధాంతాలు విధానాలపై ఎందుకు మాట్లాడుతున్నాయి? ఈ తెలంగాణ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలకి సంబంధించి తెలంగాణలో జరిగిన విచిత్రమైన పొత్తులపై మరింత సమాచారాన్ని, మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యూ. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సుధా. ఇంతకు ముందు అయితే పెండింగ్ మున్సిపాలిటీకి సంబంధించి మాడుకున్నా, దానికంటే ముందు నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి చర్చించాం. నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్స్, లేదంటే పరిస్థితులు, పరిణామాలు, కిడ్నాప్లు, ఫోరం లేకపోవడము, విమర్శలు, ప్రలోభాలకు గురి చేయడము, ఇట్లా చాలా ఈక్వేషన్స్ జరిగాయి. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, ఏ పార్టీతో ముందుకు వెళ్తుందో తెలియనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. దాంట్లో భాగంగానే సాధారణంగా ఎలక్షన్స్ టైంలో మనం చూస్తూ ఉంటాం కదా, అది కూడా తెలంగాణ ఎలక్షన్స్ లో మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. 3 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఈ 3 పార్టీలు కూడా ఒక పార్టీ మరొక 2 పార్టీలతో పొత్తుల్లోకి వెళ్తుందనేది ఈ రోజు, ఈ నిమిషము, ఈ ఎలక్షన్స్ లో మాట్లాడుతున్నటువంటి వ్యవహారం ఏం కాదు. మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ విషయానికి వస్తే కనుక బీజేపీ కాంగ్రెస్ ఒకటైన వెర్షన్ తీసుకొస్తుంది, కాంగ్రెస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన వెర్షన్ తీసుకొస్తుంది, బీజేపీ విషయానికి వస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, అందుకే 2 పార్టీలు ముందుకు వెళ్తున్నాయని చెప్పేసి బహిరంగ సభల్లో, సమావేశాల్లో కూడా అనేక సార్లు, అనేక మార్లు ఈ పొత్తులకు సంబంధించి బహిరంగంగానే నాయకులు, సీఎంలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అనేది ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఫలితాల తర్వాత ఈ ఎన్నిక, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలో మనకి అనేక ఈక్వేషన్స్ కనిపించాయి. అసలు ఇంతవరకు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇటువంటి పొత్తులు మనకు కనిపిస్తున్నాయి, ఎవరు ఊహించినటువంటి ట్విస్ట్ ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనేది రైట్ మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కస్బా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ కార్యదర్శి, రాజుగౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇద్దరికి కూడా. ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదు. 3 పార్టీలు కూడా ప్రధానంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 3 పార్టీలు కూడా మరొక పార్టీతో పొత్తుల్లోకి వెళ్ళో, లేదంటే ఈక్వేషన్స్ సరి చూసుకోను, అక్కడ సర్దుబాటు చేసుకోను, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పంచుకున్నటువంటి సిచ్యువేషన్, లేదంటే ఈక్వేషన్స్ బట్టి ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్. అసలు ఎట్లా చూస్తారు శ్రీనివాసరావు గారు? ప్రజల్లో ఒకటి ఉంటుంది కదా, మేము ఏ పార్టీ కోటేసాము ఏంటి అనేది. ఎమ్మెల్యేలకు సంబంధించి ముందుకెళ్తున్నప్పుడు, లేదంటే పార్టీలు మారుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అసలు మేము ఏం చేస్తున్నాము ఏంటి అనేది గతంలో మీరు అధికారంలో లేకపోయినప్పుడు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కౌన్సిలర్స్ విషయంలో కూడా ఇదే నడుస్తూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు? ఈ వ్యవహారానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఐటీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. స్థానిక సంస్థల్లో ఎన్నికలు, వేరే స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థ ఎన్నికల్లో సహజంగా వ్యక్తిగతమైనటువంటి దాని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. పార్టీ యొక్క సింబల్ తోటి పోటీ చేసినా, పార్టీల యొక్క దీని మీద ఏ పార్టీ నుంచి కాంటాక్ట్ చేసినా కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రభావం చాలా వరకు ఉంటుంది ప్రతి దగ్గర. ఎందుకంటే స్థానిక కొద్ది పరిమితి ఉంటుంది. ఆ యొక్క కౌన్సిలర్ కానివ్వండి, ఆ కార్పొరేటర్ కానివ్వండి, వాళ్ళ పరిమితి కొంత ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళతో ఐడెంటిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక పార్టీ, ఏ పార్టీ నుంచి అయినా ఒక పార్టీ గెలుస్తారు. గెలిచినటువంటి వాళ్ళు చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలి, ఏదైనా కావాలనేటువంటి ఆకాంక్షలు దగ్గరకు వచ్చినప్పుడు, మిస్ అవుతున్నప్పుడు అవకాశాలు వేరే పార్టీ నుంచి ఇస్తే వేరే పార్టీ నుంచి వెళ్ళి కలవడం జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు మన ప్రధానమైన చర్చించేటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు వైవిధ్యం కలిగినటువంటి పార్టీలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కానివ్వండి, బీజేపీ బీఆర్ఎస్ఏ కానివ్వండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ, బీజేపీ కాంగ్రెస్ ఎట్లా కలుస్తున్నాయని. అయితే ఇది ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీడియా బాగా వచ్చింది కాబట్టి, చర్చలో వచ్చింది కాబట్టి అందరికి తెలుస్తుంది. కానీ ఇదివరకు గతంలో కూడా 2014 కానివ్వండి, 2004 కానివ్వండి, 94 లోకల్ బాడీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు సిపిఐ, సిపిఎం పార్టీలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అప్పట్లో టీడీపీ ఉండే, తర్వాత టీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్లు కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళతో పొత్తులు పెట్టుకుంటుంటారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ బట్టి. ఇప్పుడు సంబంధం ఉండదంటారా? అంటే అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసేది ఎవరు చైర్పర్సన్, ఎవరు వైస్ చైర్పర్సన్ అనేది ఆ లిస్ట్ లో రావడం, ఇవన్నీ కూడా అధిష్టానానికి సంబంధించే ఉంటుంది కదా. మరొక విషయం చెప్తున్నారు, ఇది గతంలో కూడా జరిగింది అనేది. గతంలో కూడా జరిగేది, కానీ ఇప్పుడు మీడియా ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది కాబట్టి అని. కానీ గతంలో ఉన్న నాయకుల కామెంట్స్ ఇంత స్థాయిలో ఉండేవంటారా శ్రీనివాసరావు గారు?
ఇట్లా అంటే ఇప్పుడు ఇది ఏది లేకపోతే ఇంత ఇప్పుడు ప్రస్తావన కాలంతో రాకపోయి పాటు ఉండేదేమో. కాకపోతే నాయకులు, ఒక పార్టీ నాయకులు మరొక 2 పార్టీలు పొత్తుల్లో ఉన్నాయి, అందుకే ఈ అరెస్టులు జరగట్లేదు, అందుకే ఈ విధంగా ముందుకెళ్తున్నారు, వీళ్ళిద్దరు బి టీమ్ గా ముందుకెళ్తున్నారు అని చెప్పి కామెంట్స్ మనం ఇప్పుడే కదా వింటున్నాం. మీరు మీరు ఒకటి ఏంటంటే మీరు దీన్ని మళ్ళీ దానికి లింక్ చేయకండి. స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి మొదటి నుంచి ఉన్నాయి, పూర్వకాలం నుంచి కూడా ఉన్నాయి, ఎప్పుడైనా ఉన్నాయి. ప్రాచుర్యంలో ఎక్కువ ఉండకపోవచ్చు, అప్పుడు 1-2 ఇన్సిడెంట్ ఉండొచ్చు, ఇప్పుడు 100లో ఉండొచ్చు. తేడా అంతే, సంఖ్య పెరిగి ఉండొచ్చు, చర్చించుకునేటువంటి ఆస్కారం ఏర్పడినటువంటి అవసరం ఏర్పడి ఉండొచ్చు. కానీ ఈ విధమైనటువంటి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి పోవడం, ఇప్పుడు కోరం అనేది ఇంపార్టెంట్. అక్కడ కోరం కోసము ఎవరైనా కూడా ప్రయత్నం చేస్తారు, మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు అడ్జస్ట్మెంట్ కుదరకపోతే ఒక పార్టీకి ఆవశ్యకత అయితే వైవిధ్యమైనటువంటి భావజాలం ఉన్నటువంటి పార్టీ తోటి కూడా షేర్ చేసుకుంటారు, పవర్ షేర్ చేసుకుంటారు, ఒకళ్ళు చైర్మన్, ఒక వైస్ చైర్మన్. ఇప్పుడు అదే విధంగా జరుగుతున్నటువంటి పరిణామం. మీరు అనేది కాంగ్రెస్ పార్టీని సిపిఐ మాకు మిత్రపక్షం, అందుకోసం వాళ్ళకు మేము చైర్మన్, వైస్ చైర్మన్, తర్వాత పవర్ షేరింగ్ పెట్టుకొని అక్కడ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఇప్పుడు వేరే ఎక్కడైనా కానివ్వండి, పవర్ షేరింగ్ 90% సరిగ్గానే జరిగింది. ఎక్కడో 10% ఎక్సెప్షనల్ అక్కడెక్కడ జరిగినాయి. అది ఆ వ్యక్తిగత ప్రాంతము, సిచ్యువేషన్స్ లోనే కదా ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వనప్పుడే హంగ్ వచ్చింది. హంగ్ పరిస్థితిలోనే చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇవి జరుగుతాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన పరిస్థితులు, ఇప్పుడు నేషనల్ ఫ్రంట్ అప్పుడు 89 లో మన విపి సింగ్ ప్రధానమంత్రి మున్సిపల్ ఎలక్షన్స్ మీరు ఇంతకు ముందు శ్రీనివాసరావు గారు ఒక పాయింట్ చెప్పారు. ఇది ఉన్నదే స్థానిక సంస్థల ఎలక్షన్స్, పేర్లోనే ఉంది కాబట్టి ఆ ప్లేసెస్ లో ఈ విధంగా ముందుగానే ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ ఎక్కడ గెలిస్తే అది ఇట్లా చెప్తున్నారని చెప్తున్నారు. మరి దీనికి ఎందుకు నాయకులు అంత ప్రాముఖ్యత ఇచ్చారు? అన్ని సభలు నిర్వహించారు, గ్రామాల్లోకి వెళ్ళారు, పర్యటించారు. పోనీ మీరు చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికలు పక్కన పెడదాం, మీరు చెప్పిన మున్సిపల్ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ విషయానికి వద్దాం. ఇప్పుడు కాలక్రమంలో అన్ని జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఎక్కువ శాతం 90% సరిగానే జరిగింది, ఒక 5-10% ఎక్సెప్షనల్ జరిగినాయి. ఇప్పుడు మనం 90% మీద కంటే 10% జరిగినటువంటి దాంట్లో ఒక కాన్సన్ట్రేషన్ ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వాలి మీరు. ఇక్కడ 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు స్థానిక సంస్థల్లో ఎక్కడ కూడా వాళ్లకు ప్రాధాన్యత లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు అండ్ మున్సిపాలిటీస్ ని మూకుమ్మడిగా వాళ్ళ లోపల కలుపుకున్నారు. అంతకుముందు వాళ్ళ స్థానిక నాయకత్వం లేదు. స్థానిక సంస్థలు ఎక్కడ కూడా ప్రాధాన్యత చాలా తక్కువగా ఉన్నది లేదని అంటే తక్కువగా ఉన్నది, కలుపుకున్నారు. ఆ ప్రక్రియ ఇవాళ తారస్థాయికి చేరింది. అంటే ఇప్పుడు కూడా 90% కరెక్ట్ జరిగింది, 10% ఎక్సెప్షనల్, ఒక 10-12 మున్సిపాలిటీలు అక్కడక్కడ కొంతగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. నిజామాబాద్ నేను మాట్లాడితే అసెంబ్లీని దీనికి పోల్చకండి అంటారు కాబట్టి నేను ఎమ్మెల్యేల విషయానికి వెళ్ళట్లేదు. లేదంటే మళ్ళీ ఎమ్మెల్యేల విషయానికి వెళ్తే కనుక దానికి దీనికి పొంతన వేరు అని చెప్పి కామెంట్ వస్తుంది. కాబట్టి ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, ఎందుకంటే బీజేపీ తరఫు నుంచి బీఆర్ఎస్ తరఫు నుంచి కూడా మనకి రాజగౌడ్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన వెర్షన్ కూడా తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. రాజగౌడ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. రాజగౌడ్ గారు మీరేమంటారు? ఎందుకంటే సాధారణంగా ఎక్కువగా మనం బీఆర్ఎస్ నాయకుల నోటి నుంచి వింటూ ఉంటాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 జాతీయ పార్టీలు ఒకే విధంగా ముందుకెళ్తున్నాయి, మనకు తెలియకుండా ముసుగులో గుద్దలాట కింద ఈ విధంగా మాట్లాడుతుంటారు, లోపల జరిగే వేరు బయటికి చెప్పే వేరు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈక్వేషన్స్ చూస్తే కనుక వేరుగా ఉంది. కొన్ని సందర్భాల్లో బీజేపీకి మీరు సపోర్ట్ చేశారు, మీకు బీజేపీ సపోర్ట్ చేసింది. జిన్నారం చూసుకున్న ఇట్లా కొన్ని నియోజకవర్గాలు మున్సిపాలిటీలు చూసుకున్న ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి కదా, మీరేమంటారు? ఫస్ట్ గా ఐ న్యూస్ ద్వారా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే పార్టీలు, పార్టీ సిద్ధాంతాలు అన్ని వదిలేసినాయి, అన్ని పార్టీలు వదిలేసినాయి. ఫస్ట్ ఇది మొదలుపెట్టింది 2004లో రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానీ, తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి మొన్న రాజ్యాంగ విరుద్ధంగా ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి తీసుకోవడం, ఇదంతా కూడా సర్వసాధారణంగా అయిపోయింది. ఈరోజు తెలంగాణలో విలువ ఉన్న రాజకీయాలు లేవు. ఇప్పుడు మేము టిఆర్ఎస్ మెజారిటీ ఉన్న, బీఆర్ఎస్ మెజారిటీ ఉన్న మున్సిపాలిటీలలో కూడా ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళ దౌర్జన్యాలు నడుస్తున్నాయి. ఇప్పుడు బల్కసుమన్ నియోజకవర్గంలో మాకు 14 వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు ఉన్నాయి. కానీ అయినా కానీ ప్రయత్నం చేస్తూ, అయినా కానీ గొడవ పెడుతూ, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు జైరాబాద్ లో గాని,
లేకుంటే బల్కసుమన్ నియోజకవర్గంలో కానీ ఇప్పుడు ఇంతకు ముందే ఇబ్రాహీంపట్నంలో ఎంత గొడవ ఇబ్రాహీంపట్నంలో మా కౌన్సిలర్లపై దాడి చేసి నిన్న మొత్తం ఎలక్షన్ కాకుండా చూసుకుర్రు. ఈ రోజు కూడా ప్రయత్నం చేస్తే సరే మేము ఏదో రూపంగా అక్కడ మాకు మెజార్టీ ఒక విషయం అయితే అంగీకరించారు, ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఏదైతే ఆ పార్టీకి సంబంధించి కొన్ని ప్రమాణాలు ఉంటాయో వాటిని అయితే ఈసారి ఎలక్షన్స్ లో పక్కన పెట్టారనేది. లేదు అనుకుంటే కనుక నాయకులు ప్రచార సభలో చెప్పేది అబద్ధమని అంగీకరించాలి. అంటే పాయింట్స్ ఉన్నాయి. ఈసారి పరిస్థితిని బట్టి ఇట్లా జరిగింది, విలువలను పక్కన పెట్టారు. లేదు అంటే మీరు ఏదైతే పార్టీలు, అన్ని పార్టీలు, మీ పార్టీ ఒక్కటినారట్లే మిగిలిన పార్టీలన్నీ కూడా ప్రచార సభలో చెప్పే అన్ని అబద్ధాలు కేవలం ప్రజల్ని ఒక ట్రాప్ లో పెట్టడానికి, లేదంటే ప్రజల ముందు ఒక పాయింట్ పెట్టడానికి మాత్రమే ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది. మాకు బద్ద శత్రు కాంగ్రెస్ పార్టీ. మాకు అవకాశం లేకుంటే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు కానీ, సిపిఐ కానీ ఇట్లా కొన్ని మున్సిపాలిటీలలో మేము కూడా అవకాశం ఇచ్చినాం. వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్జన్యాలని అడ్డుకునాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా చేసినాం. కానీ మేమేదో చైర్మన్ మున్సిపాలిటీలు గెలవాలనో లేకుంటే మా పార్టీ గెలవాలనో ఆలోచన లేదు. మేము కాంగ్రెస్ తోటి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా ఇబ్బంది ఉన్నది. అన్ని మున్సిపాలిటీలలో అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ మేలు జరగాలంటే ప్రతిపక్ష పార్టీలో ఒక చైర్మన్ మున్సిపాలిటీలు వాళ్ళ ఆధీనంలో ఉంటే కొంచెం ఏమైనా చేసుకున్నాం. కానీ మీరు ఒక్క నిమిషం, సుల్తానాబాద్ సంబంధించిన అప్డేట్ వచ్చింది. సుల్తానాబాద్ మున్సిపాలిటీని అక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ చైర్మన్ రాధాకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించి రాధాకృష్ణకి పేరు ఎన్నికైంది. వైస్ చైర్పర్సన్ పుష్పలత పేరు మనం ముందు నుంచి వింటున్నాం కాబట్టి వైస్ చైర్పర్సన్ పేరు మనకి పుష్పలతగా తెలుస్తోంది. సో మరొక మున్సిపాలిటీని ఇక్కడ కాంగ్రెస్ తన అకౌంట్ లో వేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. టఫ్ ఫైట్ నడుస్తోంది ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో. ఉదయం నుంచి మనం చూస్తే కనుక అటు బీఆర్ఎస్ సంబంధించి, కాంగ్రెస్ సంబంధించి టఫ్ ఫైట్ నడుస్తున్నాయి. ఒకటి మీరు ఒకటి మేమన్నట్టు పంచుకునే విధానమే నడుస్తోంది. ఇంకా మిగిలిన పెండింగ్ మున్సిపాలిటీల్లో దాదాపుగా ఇంకా 5 మున్సిపాలిటీ సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి విషయం ఉంది. దానికి సంబంధించి వచ్చిన తర్వాత పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజగౌడ్ గారు చెప్పండి. మేడం, మాకు జనగాంలో పూర్తి మెజార్టీ ఉన్నది. మా కౌన్సిలర్లను బస్సు కూడా దిగనిస్తలేని పరిస్థితి ఉన్నది ఆడ. అంటే ఓటింగ్ హాల్లకు కూడా పోనిస్తలేరు మాకు. ఈ విధమైన దౌర్జన్యం మేము ఎప్పుడు చూడలేము. మేము కూడా మొత్తం 140 మున్సిపాలిటీలు గెలిచినాం, 33 జిల్లా పరిషత్లు గెలిచినాం. మేము కూడా స్థానిక సంస్థల సర్పంచ్లు గెలిచినాం, అన్ని గెలిచినాం. కానీ ఈ విధంగా అయితే చేయలేం. ఈ విధంగా మేము ఎప్పుడు కూడా చేయలేం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ఒక కిడ్నాప్ ఓకే నడుస్తూ ఉంటుంది. కానీ కిడ్నాప్ అయ్యారని చెప్పిన పర్సన్ మళ్ళీ వచ్చి నేను ఇక్కడే ఉన్నా, నేను కిడ్నాప్ కాలేదన్న, లేదు మీరు ఇక్కడ లేరు కాబట్టి లేదని చెప్పారు. ఇప్పుడు కిడ్నాప్ చేస్తున్న మాట వాస్తవమే. మేము మా వాళ్ళకి దాచుకుంటే, మా వాళ్ళకి మా ఆధీనంలో పెట్టుకుంటే పోలీస్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కంప్లైంట్ ఇప్పించి మాతో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కానీ మా పార్టీ వాళ్ళకి కానీ వీళ్ళు తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉన్నది కొన్ని మున్సిపాలిటీస్ లో. ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతుందంటే ఇది యూపీ బీహార్ మరో యూపీ బీహార్ తయారయ్యే విధంగా. రాజగౌడ్ మీరు చెప్పేది బానే ఉంది. ఇదంతా కూడా పొలిటికల్ కామెంట్స్ ప్రకారం చూస్తే బాగుంది. కానీ ఈ రోజు మనం తీసుకున్న సబ్జెక్ట్ ప్రకారం చూస్తే కనుక భిన్నంగా ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో ఒకలాగా, నాయకుల మాటల్లో మరొకలాగా. లే మేడం, ఇప్పుడు వాళ్ళ 2 జాతీయ పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని. ఏమంటున్నారు? ఫిరాయింపు చట్టాలు ఉండాలి, ఇట్లా పార్టీలు మారిన వాళ్ళకి డిస్క్వాలిఫై చేయాలి అని అక్కడ వెంకయ్య నాయుడు చెప్తుండు, ఇటు రాహుల్ గాంధీ ఏమో దేశమంతా తిరుగుతుండు. కానీ ఈడ జరుగుతుంది ఏంది? తెలంగాణలో జరుగుతుంది ఏంది? ఈ ఎలక్షన్స్ ప్రజలు ఫలితాలను ఇచ్చిన తర్వాత దీని ఒక సెమీఫైనల్ కింద భావిస్తున్నాము. మీరు కర్రు కాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం అవుతోంది, ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అని చెప్పి చాలా ఈక్వేషన్స్ మారారు. చాలా ప్రచార సభల్లో కూడా నాయకులు, మాజీ మంత్రులు మాట్లాడినట్టు కామెంట్స్ మనం చూసాం. ఫలితాలకు సంబంధించి ఏమంటారు మరి? మేడం, మాకు సీట్లతోటి మున్సిపాలిటీలతో సంబంధం లేదు. మా ఓట్ షేర్ పెరిగిందా లేదా చూడండి మీరు. మా ఓట్ షేర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గాని, మున్సిపాలిటీలలో గాని, రేపు జరగబోయే హైదరాబాద్ ఎలక్షన్లలో మీరు చూడండి. మాకు ఒక కార్పొరేషన్ వచ్చింది, ఒక మున్సిపాలిటీ వచ్చింది, ఒక కార్పొరేషన్ మా అకౌంట్ లో ఉంది. అది కూడా లేదంటుంది. బీజేపీ చాలా ఎన్నుకున్నది. మా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గాని, మున్సిపల్ వార్డులలో గాని బీజేపీ చాలా ఎన్నుకున్నది. అక్కడ బీజేపీ ప్రభావం ఉండొచ్చు. కానీ మా ఓట్ షేర్ మీరు చూడండి ఆశా గారు. మేము ఎన్ని విధాలుగా ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక మున్సిపాలిటీ లేదు, ఒక జిల్లా పరిషత్ లేదు,
గ్రామ పంచాయతీ లేవు. అయినా ఆయన అధికారంలోకి వచ్చినా సేమ్ ఈక్వేషన్ బీజేపీ కూడా చెప్తోంది. సేమ్ ఈక్వేషన్ నిన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ కూడా గతంలో ఈ విధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి మా వెర్షన్ ఏంటంటే ఇప్పుడు మేము ఈ స్థానంలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ అధికారంలోకి తెలంగాణలో రాబోయేది మేమే, ప్రజలు మా వైపు చూస్తున్నారు, మాకు పర్సెంటేజ్ పెరుగుతుంది అంటున్నారు. ఆ 0.1% అవనివ్వండి, 1% అవనివ్వండి, 5% అవనివ్వండి. బీజేపీ రాష్ట్రంలో లేదండి. బీజేపీకి అసలు క్వశ్చనే లేదు. బీజేపీ ఓన్లీ మతం పేరు చెప్పుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ ఎంఐఎం పార్టీలు చేస్తున్న నాటకాలు తప్ప ఈడ ఏ పార్టీలే లేవు. ఈ రోజు ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూడండి 29 ఎలక్షన్ లో ఏ విధంగా ఉంటది. మేము ఆ రోజు తప్పకుండా చూద్దాం 24 ఎలక్షన్స్ లో ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో, ఎవరికి పట్టం కడతారో అనేది. ఎందుకంటే మీ చేతిలో ఉన్నది కాదు, మా చేతిలో ఉన్నది కాదు. పరిపాలన బాగుంటే కాంగ్రెస్ ఓటేస్తారు, పరిపాలన బాగుంటే గతం బాగుంటే కనుక బీఆర్ఎస్ వైపు చూస్తారు. లేదు 2 పార్టీలు కాదంటే కనుక వాళ్ళకి ఒక నోటా అని ఉంది, లేదంటే బీజేపీ అని ఉంది, ఆల్టర్నేట్ పార్టీస్ ఉంటాయి, వారికి అనుగుణంగా వారు ముందుకెళ్తారు. ఆనాటి ఎలక్షన్స్ అప్పుడు చూద్దాం. ఇప్పుడు జరిగిన పరిస్థితులను బట్టి కదా. ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తున్న ప్రజలకు ఏ పార్టీ ఓటేసినా ఒకటే అవుతుందేమో నాకు అనుమానం రాదు. శ్రీనివాసరావు గారు, ఈ రోజు మేడం రాజుగారు గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఈక్వేషన్స్ ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కే అంటున్నారు. ఇక్కడ ఓటేసిన వాళ్ళే రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఓటేస్తారు. మరి ఈ పార్టీ గుర్తుకి ఓటేసాం కదా, పదే పదే చెప్పారు కదా ఇది పార్టీ గుర్తుల మీద జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, పార్టీ గుర్తుల మీద జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ లా కాదు, క్లియర్ కట్ మెజారిటీ తెలుస్తుందని. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాబట్టి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, ముందే పొత్తులు ఉంటాయి, ముందే మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్నదే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటున్నారు. మరి ఆ ప్రజలు కూడా అసెంబ్లీకి ఓట్లు వేస్తారు కదా. మేము ఈ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీకి వెళ్తారా, ఆ పార్టీకి వస్తే ఓటేస్తే ఈ పార్టీలోకి ఉంటారా అనేది అయోమయంలో డైలమాలో అయితే ఉంటారు ప్రజలు, ఓటర్లు. ఆశా గారు, ఒకటి ఏంటంటే జాతీయ స్థాయి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క కోణం, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క కోణం, అట్లే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క కోణాల్లో కొంత తేడా ఉంటుంది. అంత తేడా లేకపోయినా కొంత తేడా కంపల్సరీ ఉంటుంది. ఆ తేడా వరకే మనం మాట్లాడుతున్నాం తప్ప వేరే విషయం కాదు. రెండోది, మిత్రులు ఇప్పుడు రాజుగౌడ్ గారు మాట్లాడుతూ మేము గతంలో మొత్తం మున్సిపాలిటీలు గెలిచినాం, మొత్తం జిల్లా పరిషత్లు గెలిచినాం, అసలు ప్రతిపక్షం అనే దాన్ని ఉండకుండా మేము చేసినాం, అయినా కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు అనేది యథార్థం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బతికుంటేనే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అంతేగాని ప్రతిపక్షాన్ని చంపేస్తే దాన్ని ప్రజాస్వామ్యం అన్నారు. 10 మంది ఎమ్మెల్యేలకు తీసుకుంది ప్రజాస్వామ్యం అండి. ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్న సేపు నేను రాలేదు. శ్రీనివాస్ సార్, నేను ఒక్కటే చెప్తా, మీరు ప్రజాస్వామ్యం కాపాడునే వాళ్ళు అయితే మీరు 10 మంది ఎమ్మెల్యేలకు తీసుకున్నారు కదా, దాని మీద సమాధానం చెప్పండి నాకు. చెప్తా, ఒక్క నిమిషం. మీరు అసలు ఈ రోజు టాపికే కాదు రాజుగౌడ్ గారు, మీరు దానికి సమాధానం అడగాల్సిన అవకాశం ఆయన ఇంతకుముందు అడిగిన ప్రశ్నకి నేను 2 మార్క్స్ క్వశ్చన్ అడిగితే 1/2 మార్కులు ఆన్సర్ చెప్పేసి మీకు కావాల్సిన టాపిక్ ని మళ్ళీ మీరు తీసుకున్నారు. నేను అనేది అదే, అది ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది కదా. అసెంబ్లీ ఎలక్షన్స్ కి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి, పంచాయతీ ఎలక్షన్స్ కి పొంతన లేదు అంటున్నారు. పార్టీ గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ లో అదే ఓటర్లు ఓటేస్తారు. కాకపోతే ఏంటంటే అధికార పార్టీ కొంచెం ఎడ్జ్ ఉంటుంది, మిగిలిన పాలన అంతా కూడా అధికార పార్టీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ మనం ఈ పార్టీకి ఓటేసాము, ఓటు బ్యాంక్ అనేది దేనికి, ఖచ్చితంగా మనకి ఓటు బ్యాంక్ ఉందని దేనికి చెప్పుకుంటాం? ఆ పార్టీ గుర్తు మీద ఏ అభ్యర్థి నుంచున్నా సరే, ఆ అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఓటు బ్యాంక్ పడుతుందనే కదా ఈ పార్టీకి ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకునేది. ఇప్పుడు అది కాకుండా ఈ అభ్యర్థి వెళ్ళి ఆ అభ్యర్థితో, ఈ పార్టీ వెళ్ళి ఆ పార్టీతో పొత్తులు పెట్టుకుని ఈ విధంగా ముందుకెళ్తే ఏంటి? దానికి సమాధానం చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకే నేను సమాధానం చెప్తున్నా. టోటల్ గా ప్రజాస్వామ్యం లోపల ప్రతిపక్షాన్ని బతికించడం ఒకటే. ప్రతిపక్షం ఉంటేనే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు, లేకపోతే నియంతృత్వం అంటారు. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యం లోపల ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి అనేది కేవలము అక్కడ ఉన్న ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ కోరము లేనప్పుడు ఒక వ్యక్తి తీవ్రంగా ఒక పదవి కోసం ప్రయత్నం చేసి రాకపోయి ఉంటే ఇమీడియట్ గా వేరే వాళ్ళు దానికి ఆఫర్ చేయడం కానివ్వండి, ఒక పార్టీకి అక్కడ అవకాశం లేకపోయి ఉన్నప్పుడు ఇంకో పార్టీతో అంటే ఈ యొక్క వైవిధ్యమైనటువంటి పార్టీలతోటి కలవడం జరుగుతుంది. అది పర్సెంటేజ్ చూడండి, అది పర్సెంటేజ్ ఎంత ఉన్నది? 5% ఉంది, 10% ఉంది, అంతకంటే ఎక్కువ. ఇంతకుముందు 1-2% ఉండేది, ఇప్పుడు 5-10% ఇంక్రీజ్ అయ్యింది. చర్చనీయాంశమే కాదు అది. పెరుగుతుంది. ఇప్పుడు డెమోక్రసీలో ఒకప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రతిపక్షం ప్రజాస్వామ్యం రెండు, ప్రతిపక్షాన్ని బతికించడం కోసం వాళ్ళకు కూడా ఓటు వేయండి అని చెప్పిన దగ్గర నుంచి
ప్రతిపక్షం ఉండకుండా చూడాలనేటువంటి మైండ్ సెట్ కు అధికార పక్షాలు వస్తున్నాయి. ఓకే మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా కాలక్రమంలో మార్పులు వస్తుంటాయి. ఇవన్నీ మనం దానికి అనుగుణంగా అది తప్ప ఇది ఒప్ప అంటే ఏది కూడా కరెక్ట్ కాదు, ఏది కూడా పద్ధతి ప్రకారం జరగట్లేదు. అయినా కూడా మనం Super. దీన్ని ఇద్దరు అంగీకరించారు, అది బెస్ట్. కాదు కూడదు అని కాకుండా పరిస్థితులను బట్టి ఇట్లా జరుగుతుంది. ఏ పార్టీ ఈసారి ఈ ఎన్నికల్లో ఫలితాల తర్వాత చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఏ పార్టీ ప్రమాణాలను పాటించలేదు జరుగుతోంది అని చెప్పి అంగీకరించినందుకు ధన్యవాదాలు ముందుగా. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ప్రజలు చూసారు నిన్నంతా ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు ఏ పార్టీని అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ లో జరిగింది ఇది అని చెప్పి ఒప్పుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రజలకు ఆ క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, నాయకుల మాటలను ఏ విధంగా ప్రజలు తీసుకుంటారు, జరిగే పరిణామాలు ఏంటని చూద్దాం. మరికొద్ది నిమిషాలనే మనకి మిగిలిన మున్సిపాలిటీ సంబంధించి కూడా ఏ పార్టీ కైవసం చేసుకుంది, ఏ పార్టీ ఎటువంటి పొత్తులు ఎత్తులు వేసుకుని ముందుకెళ్ళింది అనేది కూడా క్లారిటీ రాబోతోంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా రాజుగౌడ్ గారు. ఇది వాటి క్వశ్చన్ అవర్. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే నుండి ఐ న్యూస్. నమస్తే.